హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై రెసిపీ గుంట పునుగులు. దానికి ముందుగా నేను అల్లం, పచ్చిమిరపకాయలు రెడీ చేసుకున్నాను. మాకు బాగా మజ్జిగ ఎక్కువగా మిగిలిపోయి ఉన్నప్పుడు నేను ఆ మజ్జిగలోని బియ్యము, కొద్దిగా అటుకులు నానబెట్టుకుంటాను. మినపప్పు, ఒక గుప్పెడు మినపప్పు కూడా నానబెట్టుకుంటాను. చూడండి, ఒక గుప్పెడు మినపప్పు నానబెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను నానబెట్టానని చెప్పాను కదా, మజ్జిగలో నానబెట్టాను బియ్యము, అటుకులు, 4 మెంతి గింజలు. అవి మజ్జిగతో సహా మిక్సీ పట్టుకోవాలి. నేను ఆల్రెడీ బియ్యం శుభ్రం చేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. చూడండి, అలా అన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. దానిలోనే మిక్సీ వేసేటప్పుడే ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మన రుచికి తగ్గంత ఉప్పు వేసుకోవాలి. అలా ఉప్పు వేసుకొని చూడండి, నేను మెత్తగా పట్టుకోకుండా కొద్దిగా గరుకుగా ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, కొద్దిగా పలుకుగా ఉండాలన్నమాట. అలా మొత్తం ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. వంపేసుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టి ఉంచుకొని మనం మళ్ళీ పునుగులు వేసుకునేటప్పుడు దానిలో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను. నేను కొత్తిమీర, ఉల్లిపాయ, కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ లేదు, అందుకని నేను క్యారెట్ వేయట్లేదు. ఇవన్నీ ముక్కలు తరిగి ఆ పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా పిండి పైకి కిందకి ఉల్లిపాయలు అన్నీ కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను గుంట పునుగులు వేసే పాన్ ఉంది నా దగ్గర. ఆ పాన్ తీసుకొని దానిలో ముందుగా ఒక బొట్టు ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ముందు ఆయిల్ వేసుకొని అది మొత్తం ఆయిల్తో స్ప్రెడ్ చేస్తున్నాను ఆ లోపలంతా కూడా. అలా చూడండి, ఆయిల్ వేసుకొని అలా మొత్తం వేలు పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని వైపులా చక్కగా నూనె అంటారు కదా, అందుకని నేను వేలుతోటి అలా చేస్తున్నాను. 4 మొత్తం లోపల మొత్తం ఆయిల్గా ఉండాలని. ఆయిల్గా లేదనుకోండి మొత్తం అతుక్కుపోతుంది అన్నమాట. మనం దోశలు వేసుకుంటే పెనానికి ఎలా అతుక్కుపోతుంది, అలాగని దీనికి కూడా అతుక్కుపోతుంది. అందుకని కొద్దిగా ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఒక గరిటె చూడండి మళ్ళీ తిప్పుకుంటున్నాను. తిప్పుకొని ఒక గరిటె తీసుకొని తిప్పుకోవాలి. తర్వాత చూడండి, తిప్పుకొని ఆ గరిటెతోటి ఆ గుంటల్లోకి పిండిని వేసుకోవాలి. గుంట నిండుగా అయినా వేసుకోవచ్చు, కొద్దిగా లోపలికి ఉండేటట్టుగా అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. చూడండి, నేను కొద్దిగా ఒక్కొక్క దానిలో తక్కువ వేస్తున్నాను, ఒక్కో దానిలో ఎక్కువే వేస్తున్నాను. గుంట నిండుగా వేసుకుంటున్నాను. అలా అన్ని గుంటల్లోకి సరిపడా పిండి వేసుకోవాలి. మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినద్దు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ పట్టదు కదా, చాలా బాగుంటుంది. దీనిలోకి మనం కాంబినేషన్గా టమాటా చట్నీ వేసుకోవచ్చు, అల్లం చట్నీ వేసుకోవచ్చు, నిమ్మకాయ కారం వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగుంటుంది దీనిలో. నేనైతే అల్లం చట్నీ వేసుకుంటాను. నేనైతే అలా మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూను ఆయిల్ అన్నిటి మీద వేసుకోవాలి. ప్రతి ఒక్క గుంటలో నూనె పడేటట్టుగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. చూడండి, మళ్ళీ అవన్నీ కాలిన తర్వాత మళ్ళీ వెనక సైడ్కి కూడా తిప్పుకొని మళ్ళీ ఇంకొక స్పూన్ నూనె వేసుకొని ఉంచుకున్నాను. అలా అన్నీ వేసుకున్నాను. అంతే అండి, గుంట పునుగులు రెడీ అయిపోయినాయి. మీరైతే ఎలా చేసుకుంటారు? మీరు కూడా ఇలానే చేసుకుంటారా? కామెంట్ చేసేయండి, నాకు చకచక కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు. ఇవి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కొన్ని నూనె వేసుకోవాలి.